మే 6వ తారీఖున ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి నుండి రానున్న 4 సంవత్సరాల పాటుగా వృశ్చిక రాశి వారికి రాజయోగం అనేది పట్టబోతుంది. ఖచ్చితంగా మీరు నమ్మి తీరాల్సిన నిజాలు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుందనే చెప్పవచ్చు. అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి. అసలు మే 6వ తారీఖున ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి రానున్న 4 సంవత్సరాల పాటుగా ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో, అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉద్యోగాల పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు వివాహాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే
ప్రేమ వివాహాలు జరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు ఖచ్చితంగా ప్రేమ వివాహాలు అయితే జరుగుతాయనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ప్రేమ వివాహాలు జరగడం లేదని బాధపడుతున్నట్లయితే ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా ప్రేమ వివాహం అయితే అవుతుంది. దీని గురించి అయితే ఆలోచించకండి. మీకు అంతా కూడా ఇప్పుడు బాగుంటుందనే చెప్పవచ్చు. నిజానికి ఏంటంటే ఈ వృశ్చిక రాశి జాతకులకు కోపం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఈ కోపం కారణంగానే తన వాళ్ళు అనుకునే ప్రతి ఒక్కరిని కూడా వీరు దూరం చేసుకుంటారు. తర్వాత బాధపడినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే కోపం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అప్పుడప్పుడు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. మీరు విజయం అనేది కూడా సాధించగలుగుతారనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరితో మీకు ఏంటంటే రిలేషన్ అనేది నిలబడుతుంది అనేదే చెప్పాలి. స్నేహితులు మీకు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. వారు కూడా మీకు ప్రతి విషయంలోని కూడా సపోర్టింగ్గానే ఉంటారు. ప్రతి విషయంలోని కూడా ఇంప్రెస్ చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీరు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నారో మీ లక్ష్యానికి కూడా ఖచ్చితంగా చేరుకుంటారు. మంచిగా లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. నిజానికి వృశ్చిక రాశి జాతకులు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా లోటు అయితే ఎదుర్కోరని చెప్పాలి. వీరెప్పుడూ కూడా ఆర్థికంగా మంచిగానే సంపాదిస్తారు. కానీ ఖర్చులు అనేవి కూడా ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఉంటూ ఉంటాయి. అవసరం ఉన్నా సరే అవసరం లేకపోయినా సరే ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. దీని కారణంగా వీరికి ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం అంత జాగ్రత్తగా ఉండాలి. ఎంతో కాలం నుంచి వివాహాలు చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరైన సంబంధం రావడం లేదని బాధపడే వారికి కూడా ఈ సమయంలో మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అయితే జరుగుతాయి. ప్రేమించుకున్న వ్యక్తులకు కూడా ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. అలానే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారి సమయంలో మంచి మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతూ ఉంది. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కూడా ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. మీకు ఇప్పుడు అఖండ రాజయోగం అనేది పట్టబోతుందనే చెప్పవచ్చు. ఆస్తులు అనేవి కూడా మీకు రాబోతూ ఉన్నాయి. అంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. మీరు ఏదన్నా బంగారాలు కానీ ఏదన్నా వస్తువులు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేయాలన్న ఆలోచన మీద ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే మీకు సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు కలిసి రాబోతూ ఉంది. ఒక్క కోప విషయంలో మాత్రం జాగ్రత్త వహిస్తే చాలా వరకు కూడా మీకు బాగా బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వరకు కూడా ఉద్యోగాలు అయితే వచ్చేస్తాయి. మీరు దేని గురించి కూడా ఆలోచించకండి. వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.